కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశంలో పాల్గొన్నారు. రేపటి నుంచి రాష్ట్రంలో అమల్లోకి రానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశంలో పాల్గొన్నారు. రేపటి నుంచి రాష్ట్రంలో అమల్లోకి రానున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. అశోక్, కొద్దిసేపటి క్రితమే అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం మొదలైంది. ప్రధానంగా రేపటి నుంచి 4 కీలక పథకాలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఒకటి రైతు భరోసా, రెండోది ఇందిరమ్మ రైతు ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కావచ్చు, అలాగే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఈ 4 పథకాలకు సంబంధించి రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. మనం చూస్తున్నాం రైతు భరోసా సంబంధించి సాగు యోగ్యమైనటువంటి భూములకు సంబంధించి ఇప్పటికే సర్వే నిర్వహించారు. దాదాపు 10 లక్షల ఎకరాలకు సంబంధించి రాళ్లు, రప్పలు, గుట్టలుగా గుర్తించారు. మిగతా భూమి అంతటికి కూడా ఎకరాకి 12,000 రూపాయలు చెల్లించేందుకు రేపటి నుంచి పథకం ప్రారంభం కాబోతుంది. అలాగే భూమి లేని రైతు కూలీలకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి కూడా రేపటి నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆ సర్వే కూడా పూర్తయింది. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఇళ్లను కేటాయించారు. ఆ సర్వే కూడా జరిగింది. అలాగే రేషన్ కార్డు దాదాపు 40 లక్షల కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం సర్వేలో వచ్చాయి. సో వారందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చేప్పటికీ రేపు ప్రారంభం కాబోతుంది. ఈ 4 ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కీలకమైన సమావేశం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుంది. దీనికి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర ముఖ్య అధికారులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ 4 పథకాలకు సంబంధించి ప్రజల్లో ఎట్లుండబోతుంది, ఎటువంటి విధంగా తీసుకోవాలనే విషయంపైన ప్రస్తుతం అయితే కీలక చర్చ జరుగుతుంది. శ్వేత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.